మీరు నెయ్యి కోర్సు నేర్చుకోవాలంటే నెయ్యి తాగిన వాళ్ళ కోర్సు నేర్చుకోవాలంటే మమ్మల్ని సంప్రదించండి. కింద నెంబర్ ఇస్తాము. ఆ నెంబర్ కాల్ చేసి ఫోన్ చేయండి. మీరు నెయ్యి తాగడం ఎలా అనే కోర్సులో జాయిన్ అవ్వచ్చు. పూర్తి డీటెయిల్స్ ఆ నెంబర్కి ఫోన్ చేసి అడగండి. ఫీజు ఎంత ఉండదండి, ఒక 500 రూపాయలు మాత్రమే ఉంటుంది. అప్పుడు మీరు గ్లాసులు లోటాలు బిందులు నెయ్యి తాగచ్చు. మామూలుగా అయితే మీరు ట్రై చేసి తాగలేరు. కాబట్టి ఇలాంటి కూడా కోర్సు నేర్చుకోనండి. ఎంతసేపు ఇంజనీరింగ్ డిగ్రీ తాగడం కూడా నేర్చుకోవాలి. హాయ్ హలో అండి, ఈరోజు ఫుడ్ ఛాలెంజింగ్ వీడియోకి ఐటమ్స్ అయితే అదిరిపోయాయండి. చూడండి ఎంత గ్రీన్ కలర్ అనమాట. ఈరోజు మెనూ ఏంటో చూద్దాం రండి. తోటకూర తాలింపు చాలా బాగుంటుంది కదండి, వేడివేడిగా అన్నం. తోటకూర పప్పు, తెలగపిండి తాలింపు అండి, మామిడికాయ తొక్కు పచ్చడి, బెండకాయ ఫ్రై, ఇంకా ఆ పప్పులో పోసుకోవడానికి నెయ్యి, గడ్డ పెరుగు, సేమ్ క్వాంటిటీ అండి నాకు మా వారికి. చూడండి, చూసారా అంత గ్రీన్ కలర్ లో కనిపిస్తుంది కదా. గ్రీన్ బాగా కనిపించాలని వైట్ ప్లేట్ లో కూడా పెట్టాను అనమాట. ఈరోజు మెనూ అయితే చాలా బాగుందండి. అన్ని కూడా ఆరోగ్యానికి చాలా మంచివి అనమాట. హెల్తీగా తినేద్దాం ఈరోజు. అందులోకి ఇంకా రంప తగ్గలేదండి మాకు, వేడివేడిగా ఉన్నాయి ఈరోజు అన్ని. ఇంకా తినేద్దాము. చాలా ఆకలి మీద కూడా ఉన్నాం. నేను మా వారు ఏమంటారు ఏంటి వాళ్ళైనా గ్రీన్ డే ఏంటి అంతా గ్రీన్, మొత్తం ప్లేటే గ్రీన్ అండి. తెల్లపిండి తాలింపు తప్ప మిగతా అన్ని గ్రీన్ కలర్ లో కనిపిస్తున్నాయి. హెల్దీ రెసిపీ, మొత్తం హెల్దీ రెసిపీలే. ఈ పప్పు తోటకూర అయితే చాలా బాగా కుదిరిందండి. చాలా కమ్మగా ఉందన్నమాట. ఏమీ వేయలేదు, ఉత్తి పప్పు తోటకూర ఇంకంతేనండి. చింతపండు ఒకటి ఏమీ వేయలేదు అనమాట. అందుకో ఏమో కమ్మగా ఉందన్నమాట. నెయ్యి వేసుకుని తింటే ఎంత బాగుందోనండి. ఇందాక మా పాపకు తినిపిస్తూ నేను కూడా 2 ముద్దలు తిన్నాను. చాలా బాగుంది. అంతే. ఇంకా స్టార్ట్ చేసేద్దామండి. మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా సలహాలు ఇవ్వాలనుకుంటే మాకు అలాగే నెక్స్ట్ ఏం వీడియో చేయాలో, వెజ్ లో ఏమైనా రకాలు మీకు తెలిసిన ఏమైనా ఉంటే కింద ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. మమ్మల్ని ఇంకా ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి. సరేనండి, ఇంకా స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ తోటకూర వేపుడుతో తిందాం. నాకు తోటకూర వేపుడు అంటే చాలా ఇష్టం అండి. బాలింతరాలకి కట్టనే ఈ తోటకూర వేపిడి చేసి పెడితే పాలు బాగా పట్టి చాలా హెల్తీగా ఉంటారండి. తల్లి బిడ్డ కూడా చాలా బాగుంటారు. హెల్త్కి చాలా మంచిదండి తోటకూర. చూడండి ఎంత బాగుందో. చూడండి చాలా బాగుంది అనమాట. ఈరోజు ఇవన్నీ నేనే చేశానండి. ఇవన్నీ నేనే చేశాను. అసలు వండేటప్పుడే నాకు తినేయాలనిపిస్తుందండి. అక్కడ నుంచి తినేస్తాను గ్యాస్ పై కూడా. కానీ ఈ ఫుడ్ వీడియోస్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి అలా తినడానికి ఉండట్లేదు. తినేయచ్చు, మళ్ళీ ఆకలి అవ్వదు కదా. అంతకుముందు ఆశికా బ్లాగ్స్ ఛానల్లో వంటలు చేయడానికి అయితే ఒకటి తినేస్తా ఉండేదండి. ఇక్కడ అనుకో ఇక తింటాం లేదు, అక్కడ తినేసాను అనుకో, మళ్ళీ ఇక్కడ తినలేకపోతున్నాను. వండుతూనే తినేస్తాను, వండుతూనే ఉడికి తినేస్తాను. ఈసారి అలా తినలేకపోతున్నాను. చూడండి ఇందాక నుంచి వెయిటింగ్ అనమాట, ఎప్పుడెప్పుడు తిందామని. చూడండి ఎంత బాగుందో. చాలా బాగుంది. అలా మంచి పాటలో ఉన్నారా. నెక్స్ట్ అండి తెల్లపిండి కూడా నాకు చాలా ఇష్టం అండి. మీరు అనుకోవచ్చు ఏం తిన్నా నాకు ఇష్టం అంటది అక్క అనుకోకండి. తిని చూస్తే ఏదైనా ఇష్టంగా తినాలనిపిస్తుంది. తెల్లపిండి చాలా బలం అండి, అందుకే ఇష్టం అంటున్నాను. మా వారు ఏదో చెప్తారంటండి వినండి. తెల్లపిండి చాలా బలం అండి. అతి తక్కువలో చాలా అతి బలమైన కర్రీ. నాకు అయిపోయింది. ఇప్పుడు తెల్లపిండి తిందాం. ఎదిగే పిల్లలకి తెల్లపిండి చాలా మంచిదండి. వారానికి ఒకసారి చేసి పెట్టండి, చాలా హెల్తీగా ఉంటుంది. కొన్ని ఏరియాలో అయితే తెల్లపిండి అంటే ఏంటని అడుగుతున్నారు. అవునా, చాలా మంది తెలియదు.
చాలా మంచిదండి హెల్త్కి. ఇది ఫైబర్ ఫుడ్ అండి కదంతే కదా, ఫైబరే కదా. స్టార్ట్ చేద్దాం. కరివేపాకు కూడా తినే బాగా. బాగుందా? చాలా బాగుందా? అసలు యాక్చువల్గా అనుకున్నాను ఇవాళ ఏదో కూరలో ఉప్పు వేస్తాం మానేసి నీ చెప్తే తినిపిద్దాం అనుకున్నా. అప్పుడు నేను రాను చేసుకోవాలి. ఏంటి ఉప్పు వేయలేనందుక బాబాయ్? నేర్పించుకోవాలి హస్బెండ్. హస్బెండ్ అంటే ఏంటి? దైవంతో సమానం. ఏంటి పతియే దైవ సమానం. హస్బెండ్ అంటే భర్త, మొగుడు, పతి. ఇది ఏదైనా చెప్పేది ఎలాగని చెప్పనా? రైనీ సీజన్ అంటేనే కాబట్టి అలా వద్దు చెప్పేది. ఇప్పుడు ఏదో ఉంటుంది అవన్నీ ఏదో ఫేమస్ అయిపోయింది బాగాను. అదేంటిది? ఆడపిల్ల అంటే ఆడపిల్ల అంటే ఆడపిల్లని ఎందుకు అంటారు? ఆడపిల్ల కాబట్టి. మీ ఆవిడ అయింది ఎందుకో తెలుసా? అదే కదా, మీ ఆవిడే కాబట్టి. నెక్స్ట్ నీకు ఇష్టమైన పప్పు పచ్చడి. పప్పు పచ్చడి నెయ్యి పోసుకో బాగుంటుంది. వేసేసుకో బావా. నేను ఇలా తినలేనమ్మా. నీ తాగడం ఏంటా? ఎక్కడ నేర్చుకున్నది? చిన్నప్పటి నుంచి అంతేనా? చిన్నప్పటి నుంచి ఆ వల్ల కోర్సు నేర్పిస్తారా? కోర్సు ఉంటుంది దానికి. నీకు వస్తుంది తాగడానికి. మరి నెయ్యి ఎలా తాగుతారు వచ్చినావు కదా, అదే దాని కోర్సు ఉంటుంది. నెయ్యి ఎలా తాగుతారు అని దాని మీద కోర్సు ఉంటుంది. నేర్చుకున్నాను, అందుకే అవధంగా తాగేస్తున్నాను. ఇలాంటి కోర్సులు కూడా చేయొచ్చు నాకు ఇవాళ తెలిసింది. పప్పు పచ్చడి, తోటకూర పప్పు, మాగాయ పచ్చడి, నెయ్యి. ఎంత కమ్మగా ఉంటుందండి అలా. ఒక పని చేస్తాను, అన్నం అంతా కలిపేసుకుని అది బెండకాయ ఎప్పుడేమో ఉత్తిగా తింటాను. మర్చిపోయిన పెరుగు ఉంది కదండి, పెరుగులో బెండకాయ ఎప్పుడు నంచుకుంటే చాలా బాగుంటుందండి. పెరుగుని బెండకాయ వేసి పచ్చడి చేస్తారండి. పెరుగు బెండకాయ పచ్చడి చాలా బాగుంటుంది. ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. పెరుగు పట్లకాయ కూడా బాగుంటుంది. పెరుగు పట్లకాయ పచ్చడి కూడా బాగుంటుంది. పెరుగు బెండకాయ పచ్చడి కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం అలాగే తిందాం. అవి బాబు నెయ్యి పోసుకోలేదు, పోసి నేర్చుకున్నది నెయ్యి పోసుకుంటున్నాను నేను. మా గురువు గారు ఫీల్ అవుతారు మళ్ళీ. మీరు నెయ్యి కోర్సు నేర్చుకోవాలంటే, నెయ్యి తాగడం ఎలా కోర్సు నేర్చుకోవాలంటే మమ్మల్ని సంప్రదించండి. కింద నెంబర్ ఇస్తాము. ఆ నెంబర్కి కాల్ చేసి మీరు వీడియో పైన నెంబర్ స్క్రోల్ అవుతుంది, ఫోన్ చేయండి. మీరు నెయ్యి తాగడం ఎలా అనే కోర్సులో జాయిన్ అవ్వచ్చు. డీటెయిల్స్ ఆ నెంబర్కి ఫోన్ చేసి అడగండి. ఫీజు ఎంత ఉంటుందండి? ఒక 500 రూపాయలు మాత్రమే ఉంటుందా? అప్పుడు మీరు గ్లాసులు లోటాలు బిందులు నెయ్యి తాగేచ్చు. మామూలుగా అయితే మీరు ట్రై చేసి తాగలేరు. కోర్సు నేర్చుకున్నారు కాబట్టి ఇలాంటివి కూడా కోర్సులు నేర్చుకోనండి. ఎంతసేపు ఇంజనీరింగ్ డిగ్రీ నెయ్యి తాగడం కూడా నేర్చుకోవాలి. అబ్బా పేరు కూడా ఎవరన్నా వీళ్ళు చూస్తున్నారు. దోమలు శీతాకాలం దోమలు ఎక్కువ ఉంటాయి కదా. ఇప్పుడు బెండకాయ ఫ్రైస్ అండి. దాంట్లో కూడా వేసుకోవాలి అయ్యా, బాగుంటుంది. మా వాళ్ళు కూడా వెళ్తున్నట్టున్నారండి ఆ కోర్స్కి. మళ్ళీ ఆయన కూడా వెళ్తే ఇంట్లో నెయ్యి అంతా అయిపోద్దని నేనే పంపిస్తాను.
నేనే పంపించలేదండి. అయిపోద్ది కాదు, నీకు సరిపోదు. నాకు సరిపోదని మళ్ళీ పంపించట్లేదు. అది కాదు, ఇంత నెయ్యి తాగినా నువ్వు అంత పెద్ద లావు అవ్వట్లేదు. అది పోతుందా చెప్తున్నాగా. అదే మరి ఆ కోసుకొని విశిష్టత అది. బాబు విశిష్ట ఇలాంటి పదాలు ఎలా వాడతావు? విశిష్ట ఆ కోర్సులోనే నేర్పిస్తారు ఇవన్నీ. పొందాలని నువ్వైతే అలాగా కోర్సుకి నాకు సరిపదా. నిజమేనండి, ఇంట్లో ఎవరో ఒకలేరండి, ఇద్దరు వచ్చేసి ఇద్దరు నేర్చేసుకున్నారు. మళ్ళీ నెయ్యి బోల్ అయిపోతుంది. పెరుగు బాగుందా బావా? పెరుగు పెరుగు కూడా నేనే చేస్తున్నాను. బాగు కమాన్ పెరుగు చేయడం ఏంటే బాబు, అది కూడా కరెక్టేనా? చాలా సేపటి కలిగింది నీకు బరువు. అట్లా తెస్తున్నాయి వేడి వేడి తిన్నానేమో. పెరుగులో ఏదైనా కూర కలుపుకోవడం కానీ, పచ్చడి కలుపుకోవడం కానీ, ఇలా బెండకాయ ఫ్రై చేసుకోవడం కానీ ఇలా ఉంటుందండి. అదొక రకమైన రుచి వస్తుంది కమ్మగా. మా వారి దగ్గరండి అలా నేను ఎక్కువ మాట్లాడతాను కదా, అందుకే నేను దగ్గర పోతున్నాను. ఏదో ఒక ఎత్తుకుంటుందండి లాస్ట్లో, రోజు తెలిసిందే కదా మీకు, ఒక్కలైందే పని చేయదు. మీరైతే మా వీడియోకి ఖచ్చితంగా లైక్ అయితే ఇవ్వండి. అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నెక్స్ట్ ఏం వీడియో చేయాలో కూడా కామెంట్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే గట్టిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.